మీరు సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎటువంటి సమస్యలకైనా రేణుక ఎల్లమ్మ తల్లి ముందు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరమైందా? ప్రేమించిన అబ్బాయి దూరమయ్యాడా? అయితే ఈ పూజారి గారిని సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేసి గడియలలో పరిష్కారం చేస్తున్నారు. ఈ గురువు గారి దగ్గర ఎంతో పెద్ద వారు పరిష్కారాలు చేయించుకుంటున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, ఇంటి సమస్యలు, సంతానం లేకపోవడం, అప్పుల బాధలు, ఇంకా తీరని సమస్యలు ఉంటే రేణుక ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నెంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. డిసెంబర్ మాసంలో 4వ తేదీ అనగా బుధవారం తిథి ఈ రోజున కుంభరాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ రోజున మధ్యాహ్నం 2:15 దాటాక ఇలా జరగక తప్పదు. ఇది జ్యోతిష్య పండితుల మాట. ఏం జరగబోతుంది తెలియాలి అంటే గనక వీడియోని మీరు పూర్తిగా చూడాల్సిందే. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రోజున కుంభరాశి జాతకులకు చూస్తే గనక కొన్ని అనుకూల ప్రతికూల పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మధ్యాహ్నం 2:15 దాటాక మీ జీవితంలో ఇలా జరగక తప్పదు అని చెప్పుకోవాలి. చాలా కాలం నుండి ఒక ఫలితం కోసం ఎదురు చూస్తున్నారు. ఒక్కొక్కరికి జీవితం ఒక్కో రకంగా ఉంటుంది. పరిస్థితులు కూడా ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటాయి. అలాగే వారి యొక్క కోరికలు కావచ్చు, అవసరాలు కావచ్చు, ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటాయి. చాలా కాలంగా ఒక ఫలితం కోసం మీరు నిరీక్షిస్తున్నారు. ప్రయత్నం చేసి ఆ ఫలితం దక్కుతుందో లేదో అంటూ చాలా కాలంగా నిరీక్షిస్తున్నారు. అటువంటి వారి యొక్క జీవితంలో అద్భుతమైతే జరగబోతుంది. అది ఉద్యోగ జీవితానికి సంబంధించింది కావచ్చు, వ్యాపార జీవితానికి సంబంధించింది కావచ్చు, కెరియర్ కి సంబంధించింది కావచ్చు. ఇలా ఏదైనా సరే మీరు ఏ ఫలితం కోసమైతే చాలా కాలంగా నిరీక్షిస్తున్నారో ఆ ఫలితం మీకు ఈ రోజున దక్కి తీరుతుంది. దానికి సంబంధించి గుడ్ న్యూస్ ని అయితే ఖచ్చితంగా ఈ రాశి వ్యక్తులు ఈ రోజున ఖచ్చితంగా మధ్యాహ్నం 2:15 తర్వాత వినే అవకాశం ఉంది. అలాగే కొన్ని వ్యవహారాలతో ఈ రోజున సతమతమయ్యే అవకాశం కూడా కానవస్తుంది. కాబట్టి ఈ అంశంలో మాత్రం మీరు చాలా అప్రమత్తంగా ఉండండి. కొన్ని అంశాల్లో మీరు ఎంత శ్రమ పడినా కావచ్చు, ఫలితం దక్కదని చెప్పుకోవాలి. కొన్ని అంశాల్లో మీ శ్రమ అంతా కూడా ఈ రోజున వృధా అయిపోతుంది. మీ కష్టం మరొకరికి కలిసి వస్తుంది, కానీ ప్రతిఫలం మాత్రం మరొకరు పొందుకుంటారు. ఉద్యోగస్తులు అయితే గనక మీ యొక్క ఉద్యోగ జీవితంలో ఒక పని పూర్తి చేయడంలో శ్రమ పడతారు, కానీ క్రెడిట్ మాత్రం పక్కన వారికి వచ్చేస్తుంది. ఇలా శ్రమ దోపిడీ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఖర్చు కూడా అంచనాలు మించి కనిపిస్తుంది. ఆర్థిక క్రమశిక్షణ పాటించండి. విలాసవంతమైన వస్తువుల కోసం కావచ్చు, విలాసాల కోసం కావచ్చు, ఊహించని ఖర్చులు చేసే అవకాశం ఉంది. కావున అప్రమత్తంగా ఉండండి. ఆర్థిక క్రమశిక్షణ చాలా అవసరము. ఓర్పుతో ప్రయత్నాలు సాగించండి. సత్ఫలితాలు ఖచ్చితంగా పొందుకుంటారు. సహనం లేకపోతే మాత్రం ఏ ఫలితం కూడా అనుకూలంగా రాదని చెప్పుకోవాలి. త్వరలో మీ కృషి ఫలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆత్మీయుల సహాయం అందుతుంది. వారి యొక్క సహాయంతోనే సమస్యకు పరిష్కారం లభిస్తుంది. సన్నిహితులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, చాలా కాలంగా ఎదుర్కొంటున్న సమస్యకు అయితే ఈ రోజున పరిష్కారం తప్పక కనిపించే అవకాశం కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.